Hello everyone, welcome back Isha Vicky's channel. Today recipe మిల్క్ పౌడర్. ఇంట్లోనే మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి 1.5 లీటర్ పాలను నేను యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవి 2 పొంగులు రావాలి అంటే 2 టైమ్స్ ఈ పాలు అనేవి పొంగాలి. అప్పటి వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి పాలను 2 సార్లు పొంగించుకొని ఆ తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మిల్క్ని మనం ఇలా బాయిల్ చేసుకోవాలండి. అస్సలు ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు అంటే మధ్య మధ్యలో ఒక గరిటె సహాయంతో ఇలా మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే పాలు అనేవి అడుగంటేస్తుంది, సైడ్స్ ఇలా ఫామ్ అయిపోతుంది కదా. సో మీరు కదిలిస్తూ మీగడ అనేది చేరకుండా నెమ్మదిగా నిదానంగా పాలను కదిలిస్తూనే ఇలా చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను 1.5 లీటర్ పాలను యాడ్ చేస్తే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీనిని ఇలాగా మనం ఒక గరిటె సహాయంతో కదిలిస్తూ ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ మనకు ఎలా అర్థమవుతుందంటే ఇది ప్యాన్ నుండి ఈ మిశ్రమం అనేది సపరేట్ అవ్వాలి. సో అప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన దానిని మనం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఆరే వరకు కూడా అలానే తిప్పుతూ ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని ప్లేట్స్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా అప్లై చేసుకొని మనం ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేయాలండి. మనకి పౌడర్ లాగా అవ్వాలంటే ఇది బాగా ఎండాలి కదండి. ఎండ ఉంటే ఎండలో పెట్టేయండి, లేకుంటే ఫ్యాన్ కింద పెట్టినా పర్లేదండి. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టాను. ఇక్కడ మాది పల్నాడు ఏరియా అండి. ఈ పల్నాడు ఏరియాలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాకు 1 అవర్కే కొంచెం ఆరిపోయింది ఇది బాగా. సో అందుకని చూపిస్తున్నాను కదా. ఇలాగా 1 సైడ్ ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం టర్న్ చేసుకొని నేను 3 ప్లేట్స్ ఇక్కడ నేనంతా 1.5 మిల్క్ అనేది నాకు 3 ప్లేట్స్కి వచ్చిందండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇదంతా టర్న్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 అవర్స్ మనం ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఎవరికి ఎలా పాసిబుల్ అయితే అలాగా ఉంచేస్తే ఆరిపోయి మనకి పౌడర్ లాగా అవ్వాలి. సో అంతవరకు ఇది బాగా ఎండిపోయే వరకు దీన్ని ఈ మిశ్రమాన్ని ఎండనివ్వాలండి. మిల్క్ బాయిల్ అయ్యే టైంలో మనం జాగ్రత్తగా దగ్గర ఉండి మనం బాగా గరిటెతో దాన్ని కదిలిస్తూ మనం బాయిల్ చేసుకోవాలండి. లేదంటే అడిగంటేయడము లేదా సైడ్స్ పట్టేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా దగ్గర ఉండి చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా నేను 2 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా బాగా ఎండిపోయిందండి. ఇలా ఎండిపోయిన దానిని ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకొని మొత్తం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేస్తే పౌడర్ లాగా రెడీ అయిపోతుందండి. స్టవ్ మీద చేసే ప్రాసెస్ అంతా నాకు 55 మినిట్స్ పట్టిందండి. ఇది కొంచెం లెందీ ప్రాసెస్సే, కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.